బీజేపీ సభ్యత్వ స్వీకరణకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ చైతన్యపురిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బూత్ కార్యశాల పేరుతో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు సంజయ్. ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించేందుకు సీఎం రేవంత్ ని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు ఎంపీ లక్ష్మణ్. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బండి సంజయ్. కరీంనగర్ చైతన్యపురిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నా బూత్ నా కార్యశాల పేరుతో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు సంజయ్. సభ్యత్వం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ను ప్రకటించారు. సీరియల్ ప్రకారం పద్ధతి ప్రకారం ఫలానా నెంబర్ 2 dash 10 dash 1500 నుంచి 1550 వరకు ఎవరు కంప్లీట్ చేయాలి. ఇట్లా ప్లాన్ ప్రకారం అందరూ ప్లాన్ ప్రకారం మన ప్రతి సక్సెస్ వాళ్ళ ఫ్యామిలీ ఇవ్వాలి. మీ డేట్లో కూడా పేరు రాసుకోవాలి. ఈ ఇంటికి పోయినాం ఇంట్లో ఫలానా వ్యక్తి పేరు అని చెప్పి రాసుకోవాలి. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బండి సంజయ్. గణేష్ మండపాలకయ్యే కరెంటు ఖర్చు తాను చెల్లిస్తానన్నారు బండి సంజయ్. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఎవరైతే భక్తి శ్రద్ధలతో 9 days ఒక ఉపవాస దీక్ష తీసుకొని స్వామివారి నిమజ్జనోత్సవ కార్యక్రమం పూర్తి ఏమనుకున్నారో తప్పకుండా వాళ్ళు అనుకున్న కోరికలు పక్కా నెరవేర్చారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు దీక్షలు కంప్లీట్ రోజు స్వామివారిని తలుసు కొలుస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజాయితీ చాటుకోవాలంటే అసైన్డ్ సికం భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు సీఎం రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు విష జ్వరాలతో ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చెరువుల పరిస్థితి వంటి వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకం విషయంలో పార్టీలో చర్చ జరగలేదన్నారు లక్ష్మణ్. హైడ్రాను తెర మీద తీసుకొచ్చి అన్ని సమస్యలకు పరిష్కారం హైడ్రా అనే రీతిలో ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది. అన్ని రోగాలకు జిందా తిలిస్మాతే మందు అన్నట్టుగా అన్నిటికీ ఇవాళ ప్రజల్లో ఒక చర్చనీయాంశం చేసి ప్రజలను దృష్టి మళ్లించడానికి కొత్త కొత్త అంశాలు తెర మీదకి తీసుకురావడం, అందులో హైడ్రా ఒక భాగం. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులను కాపాడాల్సిందే, ఖచ్చితంగా పరీక్షించాల్సిందే. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్ లో యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటూ తార్నాకలో బీజేపీ నేతలు ధర్నా చేశారు. అధికారుల వైఫల్యం కారణంగా హబ్సిగూడలో 2 స్టూడెంట్స్ చనిపోయారని విమర్శించారు. ప్రభుత్వానికి చలాన్లపై ఉన్న శ్రద్ధ ట్రాఫిక్ కంట్రోల్ పై లేదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్కూల్ టైంలో రోడ్లపై ట్రాఫిక్ సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు.